హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనము పట్టు చీరలైనా సరే, కాస్ట్‌లీ చీరలైనా సరే, మనం బ్లౌజులు కుట్టించుకుంటాం కదండీ! అవి కొద్ది రోజులు పోయాక మనకి హ్యాండ్స్ అనేవి కొంచెం పొట్టిగా అయిపోయాయి అన్నట్టుగా అనిపిస్తాయి. అలాంటప్పుడు మనము బ్లౌజులనేవి మనము బయటికి పడేయలేము. అలాగని వేసుకోవడానికి కూడా చాలా పొట్టిగా కనిపిస్తాయండి. అలాంటప్పుడు మనం బ్లౌజుకి కొంచెం మార్పులు చేస్తే పొడుగు అనేది పెంచుకోవచ్చండి. అయితే ఇప్పుడు ఇది చూపిస్తున్నాను కదా! ఈ బ్లౌజుకైతే బ్లౌజ్ పొడుగైతే సరిపోయింది. ఈ హ్యాండ్స్ అయితే చాలా పొట్టిగా అయిపోయాయండి. ఈ హ్యాండ్స్‌ని కొంచెం పొడుగు పెంచుతాను. అది ఎలాగనేది ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి ఇవి హ్యాండ్స్ పొడుగైతే 6 ఇంచులు మాత్రమే ఉంది. ఒక 7, 7.5 ఇంచుల వరకు పెంచుతానండి ఇప్పుడు. ఇంకా ఎక్కువైతే మరి పెంచడానికైతే అవ్వదండి. ఎందుకంటే ఇది చిన్న ముక్క చీరలోని తీస్తాను. లేదంటే మనం కొత్తగా బ్లౌజ్ అయితే సేమ్ కలర్ తీసేసుకొని మళ్ళీ కుట్టించుకోవాలి. ఇగోండి బ్లౌజ్ అయితే బావుంది. కాకపోతే హ్యాండ్స్ పొట్టిగుండడం వల్ల ఈ బ్లౌజ్ వేయడానికి అవ్వట్లేదు కాబట్టి, ఈ హ్యాండ్స్‌ని మాత్రమే నేను కొంచెం పొడుగనేది పెంచుతాను. అంటే 1 ఇంచు లేదంటే 1 ½ ఇంచ్ వరకు పెంచుతానండి. ఇగోండి చీరైతే బావుంది కదా! అందువల్ల నేనైతే దీనికి మళ్ళీ రీమోడలింగ్ చేస్తానండి. ఈ చీరకి ఈ బోర్డర్ అనేది 2 వైపులా వెడల్పు ఒకేలాగా రాలేదండి. ఇగోండి పై వైపు అయితే చిన్నగా వచ్చింది. అదే పెద్దగా వస్తే అక్కడే చిన్న ముక్క తీసేసి హ్యాండ్స్‌కి అతికేసి, అయితే తీసిన ముక్క దగ్గర మనకు ఖాళీ ఉంటది కదండీ! అక్కడ సేమ్ క్లాత్‌ని జాయింట్ చేసేయవచ్చు. కాకపోతే ఈ పై కొంగు వైపు అయితే చాలా తక్కువుందండి క్లాతు. ఇగోండి కింద వైపు చూసారు కదా! ఎక్కువొచ్చింది బోర్డరు. అందువల్ల నేను ఈ పైచింగ్ ఉంటది కదండీ! ఇటువైపే కొంచెం తీస్తానండి. ఇగోండి. ఇగోండి చూసారు కదా! ఇటువైపే కొంచెం తీస్తాను. ఒక 1 ½ ఇంచు లేదంటే 2 ఇంచెస్ వరకు తీసామనుకోండి సరిపోద్దండి పర్వాలేదు. ఇది తీసేసి హ్యాండ్స్‌కి నేనైతే జాయిన్ చేస్తాను. అది ఎలాగనేది వీడియోలో చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇగోండి నేను తీస్తాననేసి అప్పుడట్టు చూపిస్తున్నాను. ఆ తీసిన ముక్కని ఈ హ్యాండ్స్‌కి ఇలా జాయిన్ చేస్తే ఈ సేమ్ కలరే కదండీ! పర్వాలేదు ఇందులోనే కలిసిపోతది. మరి ఇంకా పొడుగు ఎక్కువ పెంచాలనుకోండి అలాంటప్పుడైతే అవ్వదు. మనమైతే వేరే క్లాత్ సేమ్ క్లాత్ తీసేసుకొని మళ్ళీ కొత్తగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవాలి గానీ చిన్న వెడల్పైతే పెంచగలం గానీ ఎక్కువైతే ఇందులోనే అవ్వదు. ఇగోండి ఇక్కడ దాకా తీస్తాననమాట. తీసేసిన తర్వాత ఆ శారీకి మళ్ళీ జిగ్‌జాగ్ చేసుకుంటే సరిపోతది. ఇదిగోండి 2 ఇంచెస్ వెడల్పుతో నేను తీస్తున్నాను. ఎందుకంటే మనకి కుట్టగా ఇంకా మిగతాది మాత్రమే హ్యాండ్స్‌కొస్తది. ఇగోండి అలాగైతే నాకు 7 ఇంచెస్ వరకు వస్తదండి హ్యాండ్ అనేది. ఇగోండి ఇటువైపు చూపిస్తున్నాను ఇప్పుడు బార్డర్ ఎంతొచ్చిందని. ఈ పై వైపు తీయొచ్చు. కాకపోతే ఇది చాలా చిన్నదుందనమాట. అందువలన ఇక్కడైతే కట్ చేయట్లేదు నేను. ఇగోండి ఈ కింది వైపు అయితే కట్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే క్రింది సైడ్ మనకు కనిపిస్తది కదా! అక్కడైతే మనం కట్ చేయకూడదు. ఈ పై వైపు మాత్రమే కట్ చేయాలి. ఇందులోనైతే అవ్వదండి. అందుకనే నేను ఈ కొంగు వైపే తీస్తున్నాను చిన్నది. ఇగోండి బ్లౌజ్ అయితే బావుంది. అందువలన నేను మళ్ళీ దీన్ని రీమోడలింగ్ చేస్తున్నాను. ఓన్లీ హ్యాండ్ మాత్రమే పెంచుతున్నానండి. అలాగని బ్లౌజ్ పొడుగు తగ్గిపోయినా సరే మనము కొంచెం క్లాత్ అయితే యాడ్ చేయొచ్చు. ఇదైతే ఓకే బానే ఉంది. కొంచెం క్లాత్ అయితే నేను కట్ చేస్తున్నాను. ఇలా స్ట్రెయిట్‌గా. సేమ్ ఒకే లెంగ్త్‌లోనైతే కట్ చేయాలండి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు నేను ఆల్రెడీ ముందుగా బ్లౌజ్ చూపిచ్చాను కదండీ! ఆ బ్లౌజ్‌కి మడుపేసిన దగ్గర గూడా కొంచెం క్లాత్ ఎక్కువుంటే పర్వాలేదు విప్పదీయొచ్చు. దానికైతే లేదండి. అందువలన ఎక్స్‌ట్రా పీస్ అనేది జాయిన్ చేయాల్సొస్తుంది. ఇగోండి ఇక్కడ బార్డర్ ఉంది కదా! బార్డరు. ఆ బార్డర్ దగ్గరైతే లోపల ఖర్చు అనేది లేదు. అందువలన ఇప్పుడు ఎక్స్‌ట్రాది క్లాత్ అనేది ఇలా యాడ్ చేయాలి. ఇగోండి ఇది కట్ చేసేసాం కదా! ఈ కట్ చేసిన దగ్గర జిగ్‌జాగ్ చేసేస్తే అయిపోతది. అయితే ఇందాక కట్ చేసిన పీస్ ఉంది కదండీ! అది డైరెక్ట్‌గా వేసేయకూడదండి. దానికి లైనింగ్ అనేది జాయిన్ చేయాలి. ఇగోండి లైనింగ్ జాయిన్ చేసేసి అప్పుడు హ్యాండ్‌కి అతకాలనమాట. ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ చేస్తే 2 హ్యాండ్స్ కదండీ! అందువలన ఇప్పుడు క్లాత్ ఎంత కావాలో అంత లైనింగ్ అనేది తీసుకోవాలి. ఇగోండి ఈ హ్యాండ్‌తోని కొలుచుకొని ఎంత కావాలో అంతైతే మనము ఇప్పుడు లైనింగ్ అనేది తీసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే 2 లైనింగ్ ముక్కలు కట్ చేసేయాలి. ఇది వీడియోలో చూడండి ఎలా కట్ చేస్తాననేది. కొంచెం ఎక్కువే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మడిపేస్తాం కదా!
తిప్పుతాం కదా ఈ బార్డర్ అనేది. అందుకని కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నా పర్వాలేదు. తర్వాత మనకు నచ్చినంత ఉంచేసి తర్వాత కట్ చేసుకోవచ్చు. అయితే మనము బ్లౌజ్ కుట్టాలంటే ముందుగా అయితే ఈ హ్యాండ్స్ దగ్గర లోపల కుట్లుంటాయి కదండీ! సైడ్ జాయింట్ కుట్లు. ఆ కుట్లనేవి విప్పదీయాలనమాట. 2 హ్యాండ్స్ గూడా విప్పదీసేయాలి. అది గూడా పూర్తిగా విప్పదీయనవసరం లేదండి. చంక వరకు విప్పదీస్తే సరిపోతది. ఈ సైడ్ కుట్లనేవి స్లోగా విప్పాలండి. నేను స్లోగానే విప్పాను. కాకపోతే కొంచెం స్పీడ్ పెట్టాను. ఇగోండి 2 హ్యాండ్స్‌కి కూడా సేమ్ ఇలాగే తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ పోగుల్లాగా వచ్చేస్తే మళ్ళీ బ్లౌజ్ అనేది పాడైపోద్ది. అయిపోయింది కదా! ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తాను చూడండి ఎలా చేస్తాననేది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇగోండి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసాం కదండీ! ఆ పీసులని ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్, ఒరిజినల్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. ఇగోండి. ఇది ఇలా కొలుచుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఉందిలెండి పీస్. అందుకనేసి అది కట్ చేసేసాను. ఈ సెంటర్‌లో కట్ చేస్తే 2 పార్ట్‌లకనమాట. 2 హ్యాండ్స్‌కొస్తది. ఇందులోనే ఇప్పుడు ఒకటి తీసేసుకొని లైనింగ్, ఒరిజినల్ తీసేసుకొని ఇప్పుడు చూడండి జాయిన్ చేస్తాను. ఒరిజినల్ అనేది పైకి పెట్టాను. దాని మీద ఇప్పుడు లైనింగ్ పెట్టానండి. ఇగోండి. ఇలాగ నీట్‌గా ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. చివరి వరకు కరెక్ట్‌గా కుట్టుకోవాలండి. మళ్ళీ అక్కడట అతుకుతాం కదండీ! అక్కడ ఎక్కువ తక్కువ హెచ్చు తగ్గులొచ్చేస్తాయి. ఇలా చూసారు కదా! ఇలా అయిపోయినాక కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకొని పైనుంచి ఇలాగైనా కుట్టి వేసేయొచ్చు. లేదంటే పైనుంచి ఒక కుట్టు వేసేసుకొని మరలా ఈ లైనింగ్ అనేది వెనక వైపు తిప్పేసి మళ్ళా కుట్టు వేసుకోవచ్చండి. అలాగైతే కరెక్ట్‌గా స్టిఫ్‌గా పట్టేసి ఉంటదనమాట. చూసారా? జాయింట్ అనేది చేశాను. ఇప్పుడు ఇలాగనమాట ఫోల్డింగ్ చేసేసి పైనుంచైతే కుట్టు వేసేయాలి. ఇలాగ పట్టీ అనేది మనమైతే రెడీ చేసుకోవాలండి. ఇది పట్టు శారీ అండి. అందుకనే బార్డర్ రావాలని చెప్పేసి చీరలోని క్లాత్ అనేది కట్ చేశాను. లేదంటే మనకి షాపుల్లోన ఆకుపట్టు క్లాత్ ఉంటది కదండీ! అదైనా తీసుకొనైనా జాయిన్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి బార్డర్ వచ్చింది కదండీ! అందువలన ఏసాను. ఇదిగోండి ఇలా ఫ్రిల్స్ పెట్టేసైనా మనం జాయిన్ చేసుకోవచ్చు. అయితే నేను ఇలాగ పెట్టట్లేదు. ప్లెయిన్‌గా పెట్టేస్తున్నానండి. ఇదిగోండి అయిపోయింది కదా! ఇప్పుడు స్ట్రెయిట్‌గా చిన్న పీస్‌ని కట్ చేసి మిగతాది లైనింగ్ ఉంటది కదండీ! అది జాయిన్ చేస్తాను. లేదంటే ఇగోండి ఇలాగ కట్ వర్క్ అయినా డిజైన్ పెట్టుకోవచ్చు. ఓకే. హ్యాండ్‌కైతే కట్ వర్క్ అయినా ఇచ్చుకోవచ్చు. లేదండి నేనైతే ఇవ్వట్లేదు. నార్మల్‌గా ఈ పట్టీ అనేది అతుకుతాను. చూడండి వీడియోలో ఇలాగ లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకుంటే పట్టీ అనేది తయారైపోద్ది. ఈ పట్టీ కూడా 1 ½ ఇంచ్ వరకైతే తయారవుద్దండి మనం కుట్టేసరికి. ఇగోండి. రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు హ్యాండ్‌కి ఎలా జాయిన్ చేస్తానో చూడండి. ఇగోండి ఎంతొచ్చిందంటే 1 ½ ఇంచ్ వరకు వచ్చింది. మొత్తం కుట్టేసాక. 2 ఇంచెస్ క్లాత్‌ని మనము తీస్తే 1 ½ ఇంచ్ వరకు వచ్చిందండి. ఇప్పుడు కరెక్ట్‌గా ఇప్పుడు హ్యాండ్ తీసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పట్టీ మిడిల్‌లోకి ఒక మార్కింగ్ చేసుకోండి. కట్ చేయకండి. ఇక్కడట మార్కింగ్ మాత్రమే చిన్న గుర్తుగా పెట్టేసుకోండి ఇలాగా చాక్ పీస్ తోటి. హ్యాండ్‌కి గూడా అలాగే సెంటర్‌లో చాక్ పీస్ తోటి చిన్న మార్కింగ్ పెట్టేసుకుంటే ఈ పైన చూడండి నేను ఎలా జాయిన్ చేస్తున్నానో ఈ పైనుంచి కొంచెం ఒక ఇంచు క్లాత్‌ని ఇలా ఉంచేసి ఇలా కుట్టేసుకొని వచ్చేయాలండి. ఇగోండి కరెక్ట్‌గా చూసారా? ఈ 2 ఒకే దగ్గరకొచ్చాయి. నేను మార్కింగ్ చేశాను కదా! ఆ మార్కింగ్. ఇలా కుట్టేసామా అయిపోయింది. చూసారా? ఈ పట్టీ అనేది జాయిన్ చేసేసాక హ్యాండ్ అనేది ఎంత పొడుగొచ్చిందో. ఇగోండి. ఇలాగ కొంచెం బానే వచ్చిందండి పొడుగనేది. ఒక 1 ఇంచ్, 1 ½ ఇంచ్ వరకైతే పెరిగింది. ఇగోండి ఇదైతే కట్ ఇంకా దీన్ని జాయిన్ చేయలేదు. ఈ పీస్ వరకైతే ఎక్స్ట్రా వచ్చింది చూసారు కదా! ఇలాగైతే కొంచెం పొడుగొస్తది కాబట్టి బ్లౌజ్ గూడా అందంగానే కనిపిస్తది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇగోండి. ఇదైతే ఆల్రెడీ జాయిన్ చేశాను. పైన హ్యాండ్‌కైతే ఇంకా జాయిన్ చేయలేదు. తేడా ఎంతొచ్చిందనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇంతొచ్చిందనమాట. ఇగోండి ఇలాగ కొలిస్తే నాకైతే 7 ఇంచుల దగ్గర వరకు వచ్చింది హ్యాండ్ పొడవు. ఇగోండి లోపల వైపు పట్టీ ఆ విధంగా ఉంది. అయిపోయాక ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేస్తే సరిపోతది. మనం హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసేసుకొని ఆ చంక వరకు మనమే విప్పామండి. పూర్తిగా అయితే విప్పదీయలేదు కదా కుట్లు. ఆ కుట్టులోనే అలా కలిపేయవచ్చు. హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసేసుకొని
స్టార్టింగ్ రఫ్ చేసుకోవాలి. ఇలాగ అనేసి ఇక్కడట కుట్టు, ఇక్కడట చంక వరకు ఇలాగనేసి ఇలా రఫ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోవాలి. ఇలాగా మనకి ఎన్ని కుట్లు ముందునున్నాయో అన్నీ వేసేస్తే సరిపోద్ది. ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసేసి కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసేస్తే ఇక్కడట పోగులు అనేవి బయటికి రాకుండా నీట్గా ఉంటుందండి బ్లౌజ్ అనేది. అయిపోయింది. ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. హ్యాండ్ కూడా పొడుగు పెరిగింది. చీరలో ఉన్న క్లాతే కదండి, పర్వాలేదు, సెట్ అయింది. ఇగోండి. ఇప్పుడు రెండో హ్యాండ్కి సేమ్ అదే విధంగా పట్టీ అనేది రెడీ చేసుకోవాలి. ఒరిజినల్ లైనింగ్, ఒరిజినల్ రెండైతే జాయిన్ చేసుకోవాలి. ఒరిజినల్ పెట్టేసి దాని మీద ఈ లైనింగ్ అనేది పెట్టేసి ఇవ్వండి స్ట్రైట్ కుట్టేసుకొని ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా తిప్పేసి ఈ లైనింగ్ ఉంటుంది కదండి, ఈ లైనింగ్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి కరెక్ట్గా పట్టీ ఎంత ఉందో అంతవరకు కుట్టేయడమే. ఇక నీట్గా ఇలాగా ఇవి కాస్ట్ ఎక్కువ చీరలు మనము బ్లౌజులు అనేవి హ్యాండ్ అనేది పొట్టిగా అయిపోయినట్టుగా అనిపించింది అనుకోండి, చాలా సంవత్సరాల తర్వాత అయిపోయినట్టుగా అనిపిస్తాయి కదా, దాన్ని బట్టి మనమైతే ఇలాగా రీమోడలింగ్ చేసుకోవచ్చండి హ్యాండ్ని ఎప్పుడైనా సరే. లేదంటే ఇంకా పెద్ద హ్యాండ్లు కావాలంటే ఇంకా పొట్టు సారీ క్లాత్ అయినా ఏదైనా తీసేసుకొని మరలా బ్లౌజ్ అనేది కుట్టించుకోవడమే అనమాట. ఇదిగోండి అయిపోయింది. రెండో సైడ్ కూడా జాయిన్ చేసేస్తున్నాను. అలాగే ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసేయడమే. అయిపోయిందండి. 2 హ్యాండ్స్ చూసారా ఈ విధంగా వచ్చింది. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.